మీకెప్పుడైనా రెడ్ వెల్వెట్ కేక్ కానీ, లేదు అంటే ఈ విధంగా రెడ్ క్రమ్స్ పైన వచ్చేలాగా కేక్ ఆర్డర్స్ కానీ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? రెడ్ వెల్వెట్ కేక్ వచ్చేసి కొంచెం మెరూన్ కలర్‌లో లేదంటే డార్క్ పింక్ కలర్‌లో లాగా అనిపిస్తది తప్పితే ఈ విధంగా ప్యూర్ రెడ్ కలర్ అయితే రాదనమాట. సో, ఈరోజైతే దానికోసం ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ దగ్గర చూడండి. మీకు హెల్ప్ అయ్యే టిప్స్ అయితే చాలా చాలానే ఉండబోతున్నాయి. సో, ఇక్కడ ఏంటంటే ఇంత ప్యూర్ రెడ్ కావడానికి నేను ఏం చేశానంటే మనకి జనరల్‌గా వెనిలా స్పాంజ్ అండి. ఇప్పుడు నేను చేసిన కేక్ కూడా పైనాపిల్ ఫ్లేవరే. కాకపోతే డిజైన్ మాత్రం అలా రెడ్ కలర్‌లో అడిగారనమాట. ఈ విధంగా నేనైతే ఒక లేయర్ స్పాంజ్ తీసేసుకున్నాను. మొత్తం లేయర్ కూడా కాదు, జస్ట్ టాప్ లేయర్ అనమాట. దాన్నైతే ఈ విధంగా ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకొని, మీ దగ్గర లిక్విడ్ కలర్ ఉంటే లిక్విడ్ కలర్, లేదంటే జెల్ కలర్ అయినా సరే అండి. ఒక 2, 3 డ్రాప్స్ అయితే యాడ్ చేశారనుకోండి. ఒక్కసారి మిక్సీని పల్స్‌లో ఒక 2, 3 టైమ్స్ అంటే మనకైతే మంచి క్రమ్స్, రెడ్ కలర్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇదే మీరు రెడ్ వెల్వెట్‌తో చేస్తే ఇంత బ్రైట్ రెడ్ అయితే రాదండి. సో, మీకెప్పుడైనా ఈ విధంగా కేక్ డిజైన్ ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్‌గా ఇలా ట్రై చేయండి. కస్టమర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా ప్యూర్ రెడ్ కలర్ రావడం కొంచెం వేరే విధంగా అయితే కష్టం. ఇదైతే ఒక సింపుల్ టిప్ అనమాట. మీకు అందరికీ హెల్ప్ అవుతుందని చెప్తున్నాననమాట. ఈ క్రమ్స్‌తోనే నేనిప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్‌లో చూపించినట్టుగా హార్ట్ షేప్ కేక్ అయితే ఈ క్రమ్స్ అన్నీ కూడా మంచిగా స్ప్రెడ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బ్రైట్ రెడ్ వస్తుందండి. ఒకసారి కనుక ఎవరైనా బిగినర్స్ అయినా, ఆల్రెడీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైనా, ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇక్కడ ఇంకొక టిప్ అయితే, ఈ ఎల్ షేప్ హార్ట్‌లో ఉన్నది ఎప్పుడైనా సరే స్క్వేర్ బోర్డ్ మీద ఒక కార్నర్‌కి వచ్చేలాగా చూసుకుంటే కొంచెం స్పేషియస్‌గా అయితే ఉంటుందండి. లేదంటే స్ట్రెయిట్‌గా పెట్టామనుకోండి కేక్ ప్లేసింగ్ అనేది కరెక్ట్‌గా అనిపించదనమాట. ఎందుకంటే ఇది నేను రౌండ్ షేప్ నుంచే హార్ట్ షేప్‌కి అయితే కన్వర్ట్ చేశాను. ఆల్రెడీ చాలా సార్లు అయితే చూపించాను. ఇంకెవరికైనా కావాలి అంటే మళ్ళీ ఒకసారి కమెంట్ చేయండి. డెఫినెట్‌గా రౌండ్ టు హార్ట్ ఎలా కన్వర్ట్ చేయాలో మళ్ళీ చూపిస్తాను. ఇక్కడైతే నేను ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న క్రమ్స్ ఉన్నాయి కదండి, అవైతే ఫుల్గా సైడ్కి పైన అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేశానమాట. ఫైనల్గా అయితే హార్ట్ షేప్ ఆల్రెడీ మీకు చూపించాను కదండి, టాపర్స్ అయితే పెట్టేశాను. హ్యాపీ బర్త్డే టాపర్ అయితే పెట్టేశాను. ఫైనల్ లుక్ అయితే చాలా 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 బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియో